డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణ కారణంగా దేశం అనేక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడిందని కొనియాడిన పలువురు వక్తలు. నువా బై మైస్ డైమండ్స్ అనే సరికొత్త కలెక్షన్స్ ప్రారంభించిన ఆభరణాల వ్యాపార సంస్థగా ప్రఖ్యాతిగాంచిన మల్బార్ గోల్డెన్ డైమండ్స్. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ వద్ద భక్తులకు ఇబ్బందికరంగా మారిన షాపులను తొలగించిన అధికారులు. భక్తుల ఫిర్యాదు మేరకు షాపులను తొలగించినట్లు 1 టౌన్ ఎస్ఐ దుర్గారావు వెల్లడి. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణ కారణంగా దేశం అనేక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడిందని పలువురు వక్తలు కొనియాడారు. పివి నరసింహారావు ఉన్నతమైన ఆశయంతో, ఉన్నతమైన ఆలోచనతో దేశాన్ని ముందుకు నడిపారని ప్రశంసించారు. మల్లాది వెంకట సుబ్బారావు సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం ఆంధ్రరత్న పార్క్ వద్ద మాజీ ప్రధానమంత్రి పాలుమర్తి వెంకట నరసింహారావు విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పివి నరసింహారావుకు విజయవాడతో అవినాభావ సంబంధం ఉన్నదని, అనేక పోరాటాలు విజయవాడ వేదికగా ఆయన చేశారని తెలిపారు. పివి నరసింహారావు జయంతి రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ముదావాహమన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, తదుపరి ప్రధాని అవటం యాదృచ్ఛికంగా అయినది కాదని, ఆంధ్రాలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని అమలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి అయ్యారని, ఆ యాక్ట్ కి ఉదాహరణగా ఉండటం కోసం తన సొంత 1700 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అందజేశారని తెలిపారు. ఆయన చివరి రోజుల గురించి పివిఆర్కే ప్రసాద్ రాసిన పుస్తకంలో పివి నరసింహారావు ఆయన కోర్టు కేసుల కోసం తన ఇంటిని అమ్మకానికి పెట్టారని తెలిపారు. ఆయన తెలివితేటల గురించి తెలిపోతూ 1984లో కాశ్మీర్లో జరిగిన అంశాన్ని తెలియజేశారు. 1984లో కాశ్మీర్లో ప్రభుత్వం మార్పు, రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో ప్రతిపక్షాలకి సమాధానం చెప్పడంలో ఇందిరాగాంధీకి సహాయంగా నిలిచారని తెలిపారు. నరసింహారావు ప్రధాని అయ్యే సమయానికి దేశం కాదు, ప్రపంచం చాలా క్లిష్ట పరిస్థితి చూస్తుందని, కానీ దేశాన్ని ముందుకు నడపడంలో సమర్థవంతంగా చేశారని అన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి, గాయకులు గజల్ శ్రీనివాస్, జొన్నమిత్ర రామలింగేశ్వరరావు, విజయవాడ నగర మొదటి మేయర్ జంజాల శంకర్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొప్పవరపు బలరాం, పద్మశ్రీ గ్రహీత సుమతి పాల్గొన్నారు. ఇది భగవద్గీతలో కరెక్ట్ గా కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. మొత్తం మీరు భగవద్గీత చదవండి, అంతా అయిపోయి ఇంకా లాస్ట్ 10 శ్లోకాల్లో ఈ శ్లోకం ఉంటుంది. ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైతే దశేషేణ యథేచ్ఛసి తథా కురు. చెప్పాను అబ్బాయి, భగవద్గీత 700 శ్లోకాలు చెప్పాను కదా, విన్నావు కదా. బాగా ఆలోచించి, పరిపరి విధాలా ఆలోచించి నీకేం నచ్చితే అది చేయి. కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఇప్పుడు ఏం నచ్చితే అది చేయడానికి ఎందుకంటే అంత భగవద్గీత చెప్పడం అంటే. అందులో ఇదేంటంటే నన్ను చూసుకుని నువ్వేం నిర్ణయం తీసుకోకు, నేనేదో ఉన్నాను కదా అని, నేనేదో కాపాడేస్తానని నువ్వు యుద్ధంలోకి రాకు. నేను చేయవలసింది చేస్తాను, రావాలా వద్దా నిర్ణయం తీసుకోవడానికి నేను జస్ట్ కౌన్సిలింగ్ చేశాను అంతే. నీకు చెప్పవలసింది చెప్పాను. సరిగ్గా మన రఘు మాట్లాడుతుంటే నాకు అదే గుర్తొచ్చింది. ఆయన అన్ని శ్లోకాలు చెప్పాడు, ఈయన 2 మాటల్లో చెప్పేశాడు, ఎందుకంటే ఈయన తక్కువ మాట్లాడు. ఆవిష్కరణ కార్యక్రమం చాలా సంతోషం. మల్లారు విష్ణు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి సార్ గుర్తుందో లేదో, 2008-9 సమయంలో నెహ్రూ గారి కృష్ణలంకలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ రోజు మీరే ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపుగా 5,000 మంది జనాభా ఉంటే ఒక్కలుగారా ఆయన ప్రసంగం అయ్యేదాకా ఒక్కలుగారా లేవలేదు. అలాంటి అద్భుతమైన ప్రసంగం ఆ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇచ్చారు. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, ఫస్ట్ టైం సార్ని కలుస్తాం ఆ టైం. అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి గారికి, అదేవిధంగా సోదరులు మా అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మరొక సోదరులు ఆత్మీయులు గజ్జల శ్రీనివాసరావు గారికి, పెద్దలు జొన్నమెట్ల గారికి, మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, వేదిక మీద పెద్దలకి కృషి చేసిన పెద్దలందరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
పెద్దలు పివి నరసింహరావు గారు ఏదైతే భారతదేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొస్తాం కానివ్వండి, మరీ ముఖ్యంగా నాకు తెలిసి భారతదేశ ప్రధానంలో ఎవరికి లేనిది దాదాపుగా 17 భాషలు, మన భారతదేశం భాషలు కానివ్వండి, ఇంటర్నేషనల్ భాషలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్ని భాషలు మాట్లాడగలిగిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పివి నరసింహరావు గారు. నేను సందర్భంగా చెప్తున్నా, ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ వల్లే ఈరోజు మన భారతదేశం ఇంత ఇదిగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు పివి నరసింహరావు గారి విగ్రహాన్ని మనందరి సమక్షంలో ఇక్కడ పెద్దలందరూ కూడా వచ్చి విజయవాడకి పని కట్టుకుని దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సంవత్సర కాలంగా ఇది తయారు చేసుకుని ప్రారంభించుకోవాలి ఈ జయంతి రోజునని అనుకున్నటువంటి సందర్భంలో ప్రముఖుల్ని పిలవాలి, కవిత్వం తెలిసిన వాళ్ళు పిలవాలంటే మాకు గుర్తొచ్చింది రామలింగేశ్వరరావు గారు. గాయకుల్ని పిలవాలి అని అనుకున్నటువంటి సందర్భంలో మాకు గజల్ శ్రీనివాస్ గారు గుర్తొచ్చారు. అలాగే ఇంకా అనేక పేర్లు. ఇక్కడ మా కుటుంబం ఒకటి ఉంది. ఈ కుటుంబం ఏంటంటే ఏదైనా ఒకటి తలపెట్టామనంటే అది చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమం నుండి, అలాగే ప్రకాశం పంతులు గారి యొక్క లెక్చర్ ఇప్పించాలంటే అరుణ్ కుమార్ గారిని పిలవడం కానివ్వండి, అట్లాగే పివి నరసింహరావు గారి విగ్రహాన్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు చేసేయండి సార్, మీరు చేసేయండి, చాలా రోజుల నుంచి అది అలా ఉన్నది అని చెప్పాను. కానీ మనం చేయటం కాదు, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆయన గురించి మాట్లాడగలిగినటువంటి వాళ్ళు పిలవాలి అని చెప్పని కోన రఘుపతి గారిని, మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని, శ్రీనివాస్ గారిని, అవినాష్ని, దీంతోపాటు వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయ బంగారు మరియు వజ్రాభరణాల రిటైలర్ మరియు బాధ్యతాయుతమైన ఆభరణాల వ్యాపార సంస్థగా ప్రఖ్యాతిగాంచిన మల్బార్ గోల్డెన్ డైమండ్స్ అద్భుతమైన సహజ వజ్రాభరణ సేకరణ నువాభై మైస్ డైమండ్స్ అనే సరికొత్త కలెక్షన్స్ ప్రారంభించింది. ఆబ్జెక్ట్ ప్యాట్రస్ మరియు ఆధునిక రూపాల ప్రేరణతో రూపొందించిన ఈ సేకరణ మినిమలిస్ట్ లగ్జరీ చూపించే అద్భుతమైన డిజైన్ శ్రేణిని అందిస్తుంది. ఆబ్జెక్ట్ సిలైట్ స్ట్రైకింగ్ కాంటెంపరీ ఎడ్జెస్ లో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి ప్రతి ఆభరణం ఒక నిదర్శనంగా నిలబడుతుంది. బాలీవుడ్ ఐకాన్ మరియు బ్రాండ్ అంబాసిడర్ కరీనా కపూర్ ఖాన్ నటించిన సరికొత్త నువా కలెక్షన్ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించడంతో ఆధునిక మహిళల సౌందర్యం, సాహసోపేతమైన వ్యక్తిత్వం, బహుముఖ ప్రజ్ఞ, హోదా మరియు గాంభీర్యతను మల్బార్ గోల్డెన్ డైమండ్స్ వేడుకగా జరుపుకుంటుంది. ఈ అద్భుతమైన కలెక్షన్స్ తో షైన్ అవుట్ లౌడ్ అనే ఈ ప్రచారం మహిళను ప్రోత్సహిస్తుంది. కాంటెంపరీ ఎడ్జ్ తో కూడిన మోడర్న్ సిలౌట్, అబ్స్ట్రాక్ట్ డిజైన్ల నుండి ప్రేరణ పొంది రూపొందించిన సరికొత్త నువా కలెక్షన్స్ లో 2-in-1 రింగులు, జిప్పర్, ఇన్సైడ్ నెక్లెస్లు, ఆధునిక చెవిపోగులు, రొటేటింగ్ బ్యాంగిల్స్ మొదలైన వినూత్న డిజైన్లను కలిగి ఉంది. సంక్లిష్టంగా రూపొందించబడిన ఇటాలియన్ గొలుసులు కూడా ఈ కలెక్షన్ లో ఉన్నాయి. ఇవి కాలతీత సౌందర్యాన్ని జోడిస్తాయి. అందుబాటు ధరల్లో లభించే ఈ కలెక్షన్ భారతదేశంలో ఉన్న 250 పైగా షోరూమ్ లో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మల్బార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయి. నువా కలెక్షన్ ఆవిష్కరణ గురించి మల్బార్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ, అబ్స్ట్రాక్ట్ మరియు కాంటెంపరీ ఫార్మ్స్, ఆధునిక మహిళల రెసిలియన్స్ అనే ఇతివృత్తంతో రూపొందించిన మా సరికొత్త నువా కలెక్షన్స్ ప్రతి భావానికి, ప్రతి సందర్భానికి సరిపోయే బహుముఖ ప్రజ్ఞను మరియు లగ్జరీని కూడా పునర్విచిస్తుంది. డిజైన్ లో గొప్పదనం ప్రతిబింబించడమే కాకుండా ఇవి చాలా తేలికైన ఆభరణాలు కూడా. ఈ తాజా కలెక్షన్ ఆధునిక శైలితో స్మార్ట్ డిజైన్లతో పాటు ధరించడానికి ఎంతో అనువైన పరిపూర్ణ సమ్మేళనం. వివిధ ప్రాంతీయ అభిరుచులు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా శ్రమ కూర్చి రూపొందించబడినవి. మా షోరూమ్ లో సరికొత్త నువా కలెక్షన్స్ ను సందర్శించి అద్భుత అనుభూతిని సొంతం చేసుకోవడానికి ఆభరణాల ప్రియులను ఆహ్వానిస్తున్నామన్నారు. 1,50,000 నుండి ప్రారంభం ధరలని అన్నారు. డైమండ్స్ 28 పాయింట్లతో ఖచ్చితంగా పరిశీలిస్తారని తెలిపారు. నువా కలెక్షన్స్ ని ప్రతి ఆభరణం ముంబైలోని అత్యాధునిక మల్బార్ డైమండ్ డిజైన్ స్టూడియోలో ఎంతో సునిశ్చితంగా మరియు అత్యంత శ్రద్ధతో రూపొందించారు. నువా
నువాలో ఉపయోగించే 0.30 క్యారెట్ కంటే ఎక్కువ బరువున్న ప్రతి సహజ వజ్రం మరియు ప్రతి ఆభరణం 2 విధాల ధృవీకరణ ప్రక్రియకు లోనవుతాయి. తమ కస్టమర్లకు అత్యున్నత నాణ్యతను అందిస్తుందని మల్బార్ గోల్డెన్ డైమండ్స్ నిర్ధారిస్తుంది. ఈ కార్యక్రమంలో మల్బార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ మేనేజర్ సిద్దిక్, అసిస్టెంట్ మేనేజర్ ఫాయిస్, టాటా సౌమ్య, బాలిపిల్లి హర్షిత, మాలతి జాహ్నవి, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్లో ఒక డైమండ్ ప్రోడక్ట్ని కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్ దీని పేరు వచ్చేసి నువా అనమాట 2.0. యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా మనం నువా అనే కలెక్షన్ లాంచ్ చేసాము. సో కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా నువా 2.0 అని చెప్పి కస్టమర్ లాంచ్ చేసాం అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే సముద్ర పొలాలు అయితే ఎలా అయితే వస్తుందో నేచర్ని పట్టుకొని నేచర్ని ఆధారంగా మనం డిజైన్స్ అనేది మోడల్స్ అనేది రెడీ చేయడం జరిగింది. సో దీంట్లో మంచి మనకు రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేది 1,50,000 నుంచి అప్ టు 16 lakhs వరకు అనేది మనకు అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఈ షోలో నార్మల్గా మనకున్న స్టాక్ ఏదైతే ఉందో దానికి డబుల్ ఆఫ్ స్టాక్ హ్యూజ్ కలెక్షన్ అండి, మంచి డిజైన్స్. సో లైట్ వెయిట్లో ప్రతి ఒక్క మహిళకి నచ్చే విధంగా మంచిగా డైమండ్ కూడా మనం 28 ఇంటర్నల్ చెక్కింగ్ చేసిన తర్వాతే మనం షో రావడం జరుగుతుంది. సో మనం IGI సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ షోకి మనం పిలవగానే సో మనకు ఎవరైతే మోడల్స్ ఉన్నారో వీళ్ళ ద్వారా మనం ఈ షోని లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి మంచి రెస్పాన్స్ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ షో లాంచింగ్కి మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మాకు ఈ సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు చెప్పడం మనకి రావాలి. థ్యాంక్ యూ. నేను హర్షిత. మేము ఇప్పుడైతే నువా లాంచ్ 2.0లో అయితే ఉన్నాం మలబార్ గోల్డెన్ డైమండ్స్లో. ఇక్కడ జ్యువెలరీ అనేది డైమండ్ జ్యువెలరీ అఫోర్డబుల్ ప్రైజెస్ వస్తున్నాయి. ఫ్రమ్ స్టార్టింగ్ 1.5 lakhs నుంచి స్టడ్స్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ అన్నీ చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. మేము ఇప్పుడు వేసుకున్న మోడల్స్ కూడా అవే. సో మీరు కూడా విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. నేను సౌమ్య. ఈరోజు నువా 2.0 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ లాంచ్కి ఉందన్నమాట. సో ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరి కళ అనమాట, జ్యువెలరీ పర్చేస్ చేయాలి. అది కూడా డైమండ్ జ్యువెలరీ అంటే ఎవ్రీ వన్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం దాంతో ఎఫర్ట్ చేయలేము. సో ఈరోజు ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ లాంచ్ చేశారు. అది కూడా 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తీసుకున్న జ్యువెలరీలో మనకి సర్టిఫైడ్ అయిన జ్యువెలరీ ఉంటుంది. ఆల్మోస్ట్ 48 టెస్ట్ వరకు చేస్తారు. మనం పర్చేస్ చేసిన జ్యువెలరీ కూడా మనం రీసేల్ వాల్యూ ఉంటుంది అండ్ దానికి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అందరూ కూడా మలబార్ విజయవాడ బ్రాంచ్కి విజిట్ అయ్యి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మాలతి ఫ్రమ్ విజయవాడ. నేను ఫస్ట్ టైం ఇక్కడికి నేను విజిట్ చేయడం. చాలా జ్యువెలరీకి వెళ్ళా కానీ బట్ ఈ జ్యువెలరీ చాలా బాగుంది. కొత్తగా లాంచ్ చేశారు, చాలా బాగుంది. మేము వేసుకున్న జ్యువెలరీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. చాలా బాగున్నాయి జ్యువెలరీస్ కానీ. నేను ఫస్ట్ టైం చూశాను. సో అందరూ రండి, విజిట్ చేయండి, జ్యువెలరీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు మలబార్ గోల్డ్. చాలా బాగుంది. హలో అందరికీ, దిస్ ఇస్ జాహ్నవి. ఈరోజు నేను నువా గోల్డెన్ డైమండ్స్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ లాంచ్కి అయితే వచ్చాను. ఇక్కడ మినిమల్ జ్యువెలరీ అయితే యంగ్స్టర్స్కి కావాల్సినవి చాలా బాగా డిజైన్ చేశారు అండ్ లైట్ వెయిట్లో కూడా. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 4 lakhs నుంచి ఉంది. కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా అండ్ స్టైల్గా ఉన్నాయి, స్టన్నింగ్గా కూడా ఉంది. సో మీరు కూడా ఒకసారి విజయవాడ మలబార్ గోల్డెన్ డైమండ్స్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మలబార్ గోల్డెన్ డైమండ్స్లో ట్రెండీ కలెక్షన్ నువా కలెక్షన్ లాంచ్ అయింది. 1 lakh నుంచి ప్రైజింగ్ స్టార్ట్. సో వెరీ ట్రెండీ కలెక్షన్, వెరీ మోడర్న్ అండ్ వెరీ ఎథ్నిక్. ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ వద్ద భక్తులకు ఇబ్బందికరంగా మారిన షాపులను అధికారులు శనివారం తొలగించారు. విజయవాడ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో అక్రమంగా షాపులు ఏర్పాటు చేసి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్న దుకాణాలను ఆలయ అధికారులతో కలిసి తొలగించారు. భక్తుల ఫిర్యాదు మేరకు షాపులను తొలగించినట్లు 1 Town ఎస్ఐ దుర్గారావు తెలిపారు.
కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. నేడు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత, భరోసా ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మొబైల్ ను మనకు రక్షణగా, అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. ఆపదలో ఉన్నవారు వాట్సాప్ నెంబర్కు ఒక మెసేజ్ చేస్తే పోలీసులు వెంటనే అప్రమత్తం అవుతారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. సీసీ కెమెరాల ద్వారా ఏపీలో నేరాల సంఖ్య తగ్గిందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని అన్నారు. నేరం ఎక్కడ జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. నేడు పోలీసింగ్ అనేది ప్రజలకు చాలా చేరువ అవుతుందని తెలిపారు. మోడల్ పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ జిల్లా మొత్తం విస్తరించాలని హోంమంత్రి అనిత సూచించారు. సురక్ష యాప్, సురక్ష డివైస్ వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని ఉద్ఘాటించారు. ఏపీలో ఇటీవల ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగాయని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని కోరారు. ఇలాంటి మోసాలను కూడా అరికట్టేందుకు టెక్నాలజీ ద్వారా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ప్రజల భద్రత కోసం ఏపీ పోలీస్ శాఖ తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. స్మార్ట్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్తో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గంజా స్మగ్లర్ ఏదైనా వాడు గంజా పడ్లరు ఏజెన్సీ నుంచి తెస్తే ఇమీడియట్గా పట్టుకోగలుగుతున్నాం. ఇలా ఎన్నో అంటే ముందు కొంత రెసిస్టెన్స్ వచ్చినప్పటికి కూడా చాలా చక్కగా పోలీస్ సిబ్బంది, ముఖ్యంగా SHOs అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ కనిపించాలి కానీ పోలీస్ కనిపించకూడదు. రోడ్ల మీద పోలీస్ కనిపించకూడదు. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్ చూస్తే కొందరికి ఏహే బాగుంటుంది కాబట్టి అలా కాకుండా ఇన్విజిబుల్ పోలీసింగ్ అనేది నడవాలా అంటే టెక్నాలజీని చాలా భారీ ఎత్తున ఉపయోగించాలన్న ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ గత సంవత్సరం రోజులుగా ఒక యజ్ఞమే చేస్తూ ఉంది. ఇందులో అస్త్రం అనే మొట్టమొదటిగా అస్త్రం అనే ఒక టూల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని ఈరోజు మనము తీసుకున్నాం. 360 డిగ్రీ కార్యక్రమం ఇంత చక్కగా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో టెక్నాలజీ ఇన్నోవేటివ్గా చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తుంటారు, మనం ఏ చేసినా ఇన్నోవేటివ్గా ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయండి, సో దట్ మనం చేసే పని వేరే వాళ్ళు
అడాప్ట్ చేసుకునేలాగా ఉండాలని అదే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని సిపి గారు మన జిల్లాని ఒక లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో అలాగే సర్వేలెన్స్లో ఆదర్శంగా చేయడానికి చేస్తున్న కృషికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే దాతలు ఉన్నారో అలాగే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి జిల్లాని ఒక సెక్యూర్ సేఫ్ జిల్లాగా లా అండ్ ఆర్డర్ పరంగా ఒక స్ట్రాంగ్ జిల్లాగా చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ 2047లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్టేట్ గవర్నమెంట్ ద్వారా మన రాష్ట్రాన్ని 2047 కల్లా నంబర్ 1 రాష్ట్రంగా ఇడీ దేశంలోనే కాదు ప్రపంచంలో చేయాలనే ఉద్దేశంతో మనకు విజన్ 2047 ఇచ్చి ఉన్నారు. మెప్మా డ్వాక్రా సంఘాలు సీఎం చంద్రబాబు మానసపుత్రిక అంటూ డ్వాక్రా సంఘాలు చేస్తున్న సేవలు అందించడం మంచి శుభపరిణామమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మెప్మా డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలోని ఐవీ ప్యాలెస్ లో మెప్మా డిపార్ట్మెంట్ లో పనిచేసే స్లమ్ సమైక్య రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర పాల్గొన్నారు. విజయవాడ తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గంలో 500 మంది ఆర్పీ పర్సనల్స్ కి టాబ్లెట్లు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమైన ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆశయానికి అనుగుణంగా డ్వాక్రా సంఘాలు పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెప్మా పిఓ వెంకటనారాయణ, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్బండ్ల బాలస్వామి, టీడీపీ నాయకులు వి నరసింహ చౌదరి, మదిగాని గురునాథన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాలు చూసే ఆర్పీలందరికీ కూడా రాష్ట్రం మొత్తం ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం మనం చూస్తే డిజిటలైజేషన్ మీద చాలా దృష్టి పెట్టింది. నిజంగా మొన్న కూడా చూసాం, వాట్సాప్ గవర్నర్స్ ద్వారా దాదాపు 550 సేవలు వాట్సాప్ ద్వారా మనం అందుకోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి మధ్యలో అనుసంధానం చేసే ఆర్పీలందరికీ కూడా ట్యాబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు, డ్వాక్రా మహిళలకి కొత్త పద్ధతుల్లో మార్కెటింగ్ విధానంలో సూచించడంలో ఈ కామర్స్కి, అంతేకాకుండా వాళ్ళ లోన్లు కానీ వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ కూడా ట్యాబ్లో నింపి వారిద్దరికీ ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి ఒక అనుసంధానం క్రియేట్ చేయడానికి డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవాళ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. సగం పైన ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి అన్ని రకాలుగా అండగా ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి డ్వాక్రా వ్యవస్థను స్థాపించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ మహిళలకు అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి, డ్వాక్రా మహిళలకు అన్ని రకాలుగా ప్రభుత్వం బ్యాంకుల నుంచి లోన్లు కానీ, P4లో వాళ్ళకి మరి పేదరికంలో ఉన్నటువంటి మహిళా సమాజానికి మరి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం అందించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. సుమారుగా 500 మందికి 450 మంది ఆర్పీలకి 50 మంది స్టాఫ్కి సుమారుగా 500 మందికి 1,75,00,000 విలువ చేసే ట్యాపులు మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు మెప్మా ద్వారా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్పీలందరూ కూడా సర్వేలు సమగ్రవంతంగా చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి, అలాగే సమయం కలిసి రావాలని
ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు రావటం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. విజయవాడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 భృతి ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బోగస్ కంపెనీలకు వైజాగ్ లో 1,000 కోట్లు చేసే భూములను ఆక్రమంగా ఇచ్చారని ఆరోపించారు. ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఒక్కరికి 3,000 ఇస్తానన్నారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కల్పించలేదు, ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కానీ కొన్ని ప్రముఖ కంపెనీల మాటున బోగస్ కంపెనీలకు మాత్రం విశాఖపట్నంలో 1,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కట్టబెడుతున్న మాట వాస్తవం. రాష్ట్ర ప్రజలు ఈ అంశాన్ని లేవనెత్తాలి. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. లేకపోతే విలువైన భూములు ఇలా దారాదత్తం చేసి కొట్టేస్తారు. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట చెప్పడం తెలుగుదేశం ప్రభుత్వానికి సరికాదని సిపిఎం రాష్ట్ర నాయకులు, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ సిహెచ్ బాబురావు అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గడిచిన 4 రోజులుగా సమ్మెకు దిగి ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి పట్టకపోవడం సరికాదన్నారు. తక్షణమే ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజయవాడ నగరంలో చేస్తున్న నిరావధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. విజయవాడ ధర్నా చౌక్ లో కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్న ఆందోళనకు సిపిఎం పార్టీ నాయకులు సిహెచ్ బాబురా, దేనిపూడి కాశీనాథ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె కారణంగా నగరంలో 1 టౌన్ ప్రాంతంలో కొన్ని చోట్ల నీరు అందటం లేదన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం కార్మికుల కోరిక కాదని, ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడంతోనే కార్మికులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారని అన్నారు. వాటర్ సప్లై కార్మికులు దాదాపుగా అందరూ సమ్మెలో ఉన్నారన్నారు. ప్రజలకు తాగునీరు అందక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. సమస్య పరిష్కారానికి మాత్రం పూనుకోవటం లేదని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ఈ రోజు 4వ రోజుకి చేరింది. నిరవధికంగా సాగుతూ ఉన్నటువంటి ఈ సమ్మె న్యాయసమ్మతమైనటువంటి సమ్మె. తమ న్యాయసమ్మతమైనటువంటి కోరికల పరిష్కారం కోసం జరుగుతూ ఉన్నటువంటి సమ్మెని సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చేయండి అని చెప్పనని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జరుగుతూ ఉన్నటువంటి సమ్మె ఇది. డిమాండ్ చేస్తూ జరుగుతూ ఉన్నటువంటి సమ్మె. పార్క్ సెక్షన్ కానీ, వెహికల్ డిపో కానీ, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లు, హెల్పర్లు కానీ, వాటర్ సప్లై కార్మికులు కానీ, టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి చైర్మన్లు కానీ, హెడ్ వాటర్ వర్క్స్లో పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికులు కానీ, వర్కర్స్ కానీ, ఉద్యోగులు కానీ, వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉన్నటువంటి సమ్మె. ఇది ఇంజనీరింగ్ కార్మికులుగా వీళ్ళ సమస్యల పరిష్కారం కాకపోయినట్లయితే రాబోయే 4వ తారీఖు నుంచి జూలై 4వ తేదీ నుండి మొత్తం పారిశుద్ధ్య కార్మికులు, వెహికల్ డిపోలో ఉన్నటువంటి డ్రైవర్లు, క్లీనర్లు వీళ్ళందరికీ మద్దతుగా డ్రైనేజీలో ఉన్నటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. సమ్మెకి ప్రత్యక్షంగా ఎందుకు వచ్చామంటే అండి, నా భర్త గారైన శివ గారు, మా తోటి పని వాళ్ళందరం 20 సంవత్సరాల నుంచి విఎంసీలో జాబ్ చేస్తున్నాము. ఈ గత 8 సంవత్సరాల నుంచి మాకు ఏమీ కూడా రాలేదు, జీతం అనేది పెరగలేదు. మా జీతం చాలా తక్కువ. కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఇంటద్దెలు పెరిగిపోయినాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి. బయటకి వెళ్ళినా ఏమీ మేము ఇదవ్వలేకపోతున్నాము. అందుకే ఈ అప్పులైపోతున్నాము. ఈ సొంత ఇల్లు అనేది లేదు మాకు. ఇల్లు లేకపోగా ఇబ్బంది పడుతున్నాము. మా వాళ్ళు ఎంత అడిగినా కానీ ఇల్లు అంటున్నారు ఈ ప్రభుత్వం మారితే జరిగిద్ది, ఈ ప్రభుత్వం మారితే జరిగిద్ది అని చూసాము. జగన్ ప్రభుత్వంలో చూసాము, అసలు జీతం అనేది మాకు పెరగలేదు. తల్లికి వందనం రాలేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము పిల్లలు పెంచుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు అన్నీ పెంచేశారు. మేము చాలా కష్టాల్లో ఉన్నాం, అప్పుల పాలైపోతున్నాం. తినడానికి కూడా చాలా కిటకిటలు ఆడుతున్నాం. పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు చేసుకోవాలంటే మేము చాలా కష్టాలు పడి బయటకు రావాల్సి వస్తుంది. ఆయన చూస్తే జీతాలు సరిపోలేదు, సాలిసాలని జీతాలు ఇస్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. సమ్మె అనేది చేస్తున్నారు, అయినా వాళ్ళకి ఎటువంటి జవాబు అనేది ముఖ్యమంత్రి నుంచి మాకు రావట్లేదు. అందుకోసం మా పిల్లల్ని, మా కుటుంబం మొత్తం రోడ్డు మీద వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. సీఎం గారు మీ కుటుంబాన్ని, మీ లేడీస్ని ఎలాగ ఓట్ల కోసం మీరు రోడ్ల మీద తీసుకెళ్లారో మీరు ఓట్ల కోసం చేశారు. అది మా కుటుంబం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా కోసం, మా మొగుళ్ళు మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది.
దయచేసి మా ప్రాబ్లం మీరు అర్థం చేసుకొని మా వాళ్ళకి జీతం అనేది పెంచండి. జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఎంబీవీకే భవన్ లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు బీకేఎస్ఎన్ ప్రసాద్ వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రైవేట్ పాటల వీడియోలు పోటీలు, రీల్స్ పోటీలు కూడా జరుగుతాయని, పోటీలో పాల్గొన్న వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు ఉంటాయని చెప్పారు. శనివారం ఎంబీబీకే భవన్ లో తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బీకేఎన్ఎస్ ప్రసాద్, సెక్రటరీ బి అశోక్ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ గురజాడ అప్పారావు జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, చుక్కపల్లి పిచ్చయ్య ఏసీ ఆడిటోరియంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ప్రైవేట్ పాటల వీడియోల పోటీలు, రీల్స్ పోటీలు కూడా జరుగుతాయని, గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేస్తామని అన్నారు. పోటీలలో పాల్గొనదలిచిన వారు సెప్టెంబర్ 5వ తేదీలోపు షార్ట్ ఫిల్మ్, ప్రైవేట్ పాటల వీడియో, రీల్స్ పంపాలని అన్నారు. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది 2017లో స్టార్ట్ చేశాము. నిరంతరంగా ఈవెన్ కరోనా టైంలో కూడా మేము షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. 2024 వరకు జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖున జరిపించడానికి నిర్ణయించుకున్నాము. అది మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాల ఏసీ హాల్లో నుండి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30, 9 వరకు జరుగుతాయి. అది కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో, డైరెక్టర్లు ఉన్నాయి, రైటర్లు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో జరపడం జరుగుతుంది. షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న సినిమా, పెద్ద సందేశం. అట్లాగే మేము ఈ షార్ట్ ఫిల్ములు పోటీలు, షార్ట్ ఫిల్ము ఈ సంవత్సరం వచ్చేసి షార్ట్ ఫిల్ములు ఇది గురిజాడ అప్పారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ సంవత్సరం జరుపుతున్నాము, సెప్టెంబర్ 21వ తారీఖున. ఇందులో షార్ట్ ఫిల్మ్స్ వచ్చే షార్ట్ ఫిల్మ్ పోటీలు, రీల్స్ పోటీలు, అలాగే ప్రైవేట్ పాటల పోటీలు జరుగుతాయి. షార్ట్ ఫిల్మ్ పోటీ యొక్క నిడివి వచ్చేసి 2 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు, అలాగే ప్రైవేట్ పాటలు వచ్చేసి 5 నిమిషాలు బిలో ఉండాలి. అలాగే రీల్ వచ్చేసేసి 1 minute to 1 minute 30 seconds, 1 minute 30 seconds అంటే 1 second నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, 1:30కి అయిపోవాలి. రీల్ నిడివి ఎలా ఉంటుంది. అలాగే మేము ప్రతి విభాగానికి ఎంట్రీ ఫీజు పెట్టామండి, మినిమం ఎంట్రీ ఫీజు. షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి 500 రూపాయలు, ప్రైవేట్ పాటలు కూడా 500 రూపాయలు, అలాగే రీల్కి వచ్చేసి 200 రూపీస్ పెట్టడం జరిగింది. అట్లాగే ఎవ్రీ పార్టిసిపెంట్కి అంటే ఎంట్రీ ఫీజు ఎవరైతే కట్టారో, ఎంట్రీ మాకు ఎవరైతే పంపారో ప్రతి ఒక్కరికి మేము షీల్డ్, సర్టిఫికేట్ ఇస్తాము. అట్లాగే ప్రతి విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉంటాయి. షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి 10,000 రూపాయలు, 7,000 రూపాయలు, 5,000 రూపాయలు బహుమతులు. అలాగే రీల్స్కి వచ్చేసి 3,000, 2,000, 100, అలాగే 1,000 రూపాయలు. అలాగే మన పాటలు, ప్రైవేట్ పాటలకు వచ్చేసి 5,000, 3,000, 2,000గా నిర్ణయించడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జిల్లా 10వ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు వెల్లడించారు. ఈ మహాసభలో బిల్డింగ్ వర్కర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు, అధ్యక్షులు పుట్టేటి అప్పారావు పాల్గొని మాట్లాడుతూ యూనియన్ జిల్లా స్థాయిలో జరిగే ఈ మహాసభలను రామవారిపాడులో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా రామవారిపాడు వంతెన సెంటర్ నుండి సభా వేదిక వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత 30 సంవత్సరాలుగా తమ యూనియన్ పోరాటాలు చేస్తుందని, ఈ మహాసభలలో యూనియన్ విధి విధానాలను, ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై చర్చించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 30వ తారీఖు నాడు రామవారిపాడు గ్రామంలో వందలాది మంది కార్మికుల యొక్క ప్రదర్శనతో 30వ తారీఖు ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై రింగులో ఉన్నటువంటి రామవారిపాడు రింగులో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్లో మహాసభ జరగబోతుంది. ఆ మహాసభ 10వ మహాసభలో, ఈ 10 మహాసభలో అనేక ప్రాంతాల్లో జిల్లాలో జరిగినప్పటికీ కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి 10వ మహాసభల్లో ప్రధానమైనటువంటి అంశం కార్మికుల సమస్యల మీద, భవన నిర్మాణ కార్మిక సమస్యల మీద. మరి అనేక పోరాటాలు చేసి 30 సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డుని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా ఆపేసి 6 సంవత్సరాల నుంచి వేలాది మంది కార్మికులకి ఎన్టీఆర్ జిల్లాలో క్లెయిమ్స్ ఇవ్వకోకుండా, నష్టపరిహారాలు ఇవ్వకోకుండా 3,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బుల్ని తీసుకోకుండా
మరి అలా కాలాన్ని గడుపుతున్నాయి. ముఖ్యంగా రేపు 30వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 10వ మహాసభ జరగబోతుంది. ఈ 10వ మహాసభకి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడిని కూడా ఈ సభలో ర్యాలీలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాము. అట్లాగే సంక్షేమ బోర్డుకు సంబంధించి ఇప్పటికే పెట్టుకున్నటువంటి క్లెయిములు సుమారుగా 1500 క్లెయిములు పెట్టున్నాయి. దానికి ఒక 3 కోట్ల రూపాయల డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి ఉంది. అయినా సరే 12-14 జీవో ఇచ్చి నిలుపుదల చేశారు. దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. కనీసం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఆ జీవో రద్దు చేసి ఆ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పి గత సంవత్సరం కాలంగా ఎదురు చూస్తున్నాం. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలో భాగస్వాములుగా మారిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల కోర్సుల పేరుతో విద్యార్థులను మభ్యపెట్టి కళాశాలలో చేర్చుకుని దోచుకుంటున్నాయన్నారు. కొంతమంది విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీలో భాగస్వాములుగా మారారని, అటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే పక్షంలో ఆర్ఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ రోజురోజు పెరుగుతూ ఉంది. గతం కంటే కూడా ఈ విద్యా సంవత్సరం 40% ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటూ ఉన్నారు. అట్లాగే నిబంధనలను పాటించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే కేసులు పెడుతున్నారు తప్ప నిబంధనలను పాటించని కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఒక్క దానిపైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకునే సందర్భం లేదు. అట్లాగే ఈరోజు ఫీజుల విధానం కూడా ఈరోజు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే ఈరోజు 40 నుంచి 90 వేలు వసూలు చేస్తున్నారు. అక్కడ పాఠశాల విద్యలో 1వ తరగతి నుంచి 10వ తరగతి లోపు ఈరోజు 1,40,000 నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ఇంటర్మీడియట్ విద్య ఇంకా 5 లక్షలు 6 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, కర్నూలు ఇలాంటి మహానగరాల్లో ప్రధానంగా ఈరోజు ఫీజులను అదుపు లేకుండా వారికి ఎంత నచ్చితే అంత, అంటే ఈరోజు లక్షల్లో ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి పేర్లు పెడుతున్నారు. ఐపీఎల్ అని, ఎంపీఎల్ అని, ఎస్పీఎల్ అని, ఐఐటి అని, జేఈ మెయిన్స్ అని, ఇట్లా రకరకాల పేర్లు వాడి ఆ పేర్లతో విద్యార్థులను మభ్యపెట్టి అది కూడా ఏంటి 1వ తరగతి 2వ తరగతి పిల్లలకు మెడికల్ స్టాండర్డు, ఐపీఎల్ స్టాండర్డు, ఎంపీఎల్ స్టాండర్డు. అసలు 1వ తరగతి 2వ తరగతి విద్యార్థికి ఎక్కడన్నా అసలు ఆ పేర్లు అర్థమవుతాయా? అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకోవడానికి ఒక విధానాన్ని ఎంచుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ పాల్పడుతుందంటే కారణము జిల్లా విద్యాశాఖ అధికారులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణ కారణంగా దేశం అనేక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడిందని కొనియాడిన పలువురు వక్తలు. నువా బై మైస్ డైమండ్స్ అనే సరికొత్త కలెక్షన్స్ ప్రారంభించిన ఆభరణాల వ్యాపార సంస్థగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డెన్ డైమండ్స్. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ వద్ద భక్తులకు ఇబ్బందికరంగా మారిన షాపులను తొలగించిన అధికారులు. భక్తుల ఫిర్యాదు మేరకు షాపులను తొలగించినట్లు 1 టౌన్ ఎస్ఐ దుర్గారావు వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.